కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. మన నియోజకవర్గానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఈరోజు రాజోలు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి వ్యక్తి కానీ ఎన్నికల కోసం, ఓట్ల కోసం మీకు 24 లక్షల రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరాకని చెప్పాడు. అదేవిధంగా లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలు ప్రాజెక్టు కింద ముంపు జరిగే భూములకు 18 లక్షలు తక్కువ లేకుండా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చెప్పారు. ఈరోజు బడ్జెట్లో ఇరిగేషన్ దాంట్లో రాజోలు ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తావన లేదు. ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. రెండవది కొండాపురంలో గండికోట ప్రాజెక్టు కింద ముంపు గురయ్యేటువంటి గండికోట ప్రాజెక్టు కింద 22 గ్రామాలు ముంపు గురవుతాయి. ఎన్నికల ముందు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారము పీడిఎఫ్ ఆర్ఆర్ ప్యాకేజీ కింద ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్కు ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షలు ఇస్తామని చెప్పి జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో 22 గ్రామాల్లో 8 గ్రామాలకు అంటే 50% 10 లక్షలు పే చేయడం జరిగింది. మిగతా ఫేజ్ 1 కింద 6,75,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఆర్ఆర్ ప్యాకేజీ కింద దాదాపు 9,000 కుటుంబాలు ఉండొచ్చు. కొంతమంది 3,20,000 ఇవ్వాలా, కొంతమందికి పెండింగ్ వాడికి ఇవ్వాలా. ఇంకా గండికోట ప్రాజెక్టు కింద భూములు ముంపు గురై ఇప్పటికి కూడా 2000 దాదాపు 8 సంవత్సరాలు అవార్డు పాస్ చేసిన వాటికి ఇప్పుడు కొత్తగా భూములు మన 26 టీఎంసీ నింపినప్పుడు భూములు కోల్పోయిన రైతులకు కూడా ఇంకా భూములకి పరిహారం కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన లేదు గండికోట ప్రాజెక్టు గురించి. ఈరోజు ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడతాడంటే మాట్లాడే పరిస్థితి లేదు. ఏమైనా మాట్లాడినా ఈ బడ్జెట్లో నాకు తెలిసి ఈ బడ్జెట్లో ఏమీ ఎమ్మెల్యే గారు, జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజోలి గురించి కానీ గండికోట ప్రాజెక్టు గురించి కానీ ఎక్కడ ప్రస్తావన చేసిన పరిస్థితి నాకు కనపడట్లేదు. ఆయనే ప్రచారం చేశాడు, నేను చేనేత కార్మికులకు 24,000 ఇస్తామని చెప్పి ఓట్ల కోసం ప్రచారం చేసినాడు. ఒక్కరోజు కూడా చేనేత కార్మికులకు 24 గురించి నేను మాట ఇచ్చినా అని చెప్పి ఎక్కడన్నా ఎమ్మెల్యే గారు మాట్లాడినారా? ఆదినారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడలే. ఎన్నికల కోసం ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఓట్ల కోసం రైతులను కానీ ప్రజలను కానీ మోసం చేసినారు తప్ప చిత్తశుద్ధి ఎక్కడా కనపడట్లేదు. కాబట్టి నేను అన్నీ కూడా ఈ బడ్జెట్లో నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ బడ్జెట్లో రాజోలి ప్రాజెక్టుకు సంబంధించి 4,000 ఎకరాలకు అవార్డు పాస్ అయింది. నేను మొన్న బడ్జెట్లో లాస్ట్ టైం క్వశ్చన్ వేస్తే అసలు రాజోలి ప్రాజెక్టు కింద ముంపులకు గురేటువంటి అవార్డే పాస్ చేయలేదని నాకు ఇరిగేషన్ మినిస్టర్, ఇరిగేషన్ సెక్రటరీ సమాధానం ఇస్తారు. అవార్డే పాస్ చేయలేదంటారు. 12,50,000 అవార్డు పాస్ అయితే ఇక్కడ జమ్మలమడుగు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ కూడా ఆపారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు. కానీ మాకు బాధ్యత గల కౌన్సిల్లో ఒక మెంబర్గా నేను అడిగితే అసలు అవార్డే పాస్ చేయలేదు. మీరు పెంచి ఏమైనా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి ఇట్లా మాట చెప్పారు ఎన్నికల ముందు 24 లక్షలు ఇస్తామని, పెంచే ప్రతిపాదన ఏమైనా ఉందంటే ఆ ప్రస్తావనే లేదన్నాడు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని రాజోలు ప్రాజెక్టు కింద ముంపు వాసులకు పరిహారం పెంచి భూములకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు కింద ముంపుకు గురైనటువంటి 22 గ్రామాలకు సంబంధించి దాంట్లో ఫేజ్ 1 కింద 14 గ్రామాలకు 3,25,000 రూపాయలు ఎక్స్రే చేయాలి, వెంటనే ఈ బడ్జెట్లో చెల్లించాలని చెప్పి 22 గ్రామాలకు సంబంధించి మిగతా కొన్ని పెండింగ్ ఉన్న ఆర్ఆర్ ప్యాకేజీ కానీ ముంపుకు గురై 26 టీఎంసీ నీళ్లు నింపిన భూములకు కూడా ఇంతవరకు పరిహారం ఇవ్వని వాటికి వెంటనే వాటికి కూడా పరిహారం చెల్లించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎమ్మెల్యేను కూడా మీ బాధ్యత, నువ్వే ఓట్ల కోసం మాటలు చెప్పినారు, నీవు అసెంబ్లీలో మాట్లాడాలా. ఈరోజు ఒక్క ప్రస్తావన లేదు, రాజోలు ప్రస్తావన లేదు, గండికోట ముంపులది లేదు, చేనేత కార్మికులకు 24,000 ఇప్పిస్తామని చెప్పినాము దాని ప్రస్తావన చేయట్లేదు, ఏది ప్రస్తావన చేయట్లేదు. ఆదినారాయణ గారు కేవలం ఓట్ల కోసం మాత్రం మాటలు చెప్పినాడు. ఇంకా 12 లక్షలు నువ్వు గండికోట ప్రాజెక్టు ముంపు వాసులకు 12 లక్షల కదా దేవుడు ఎరుగు. ముందు 312 జీవో కింద ఉన్నటువంటి 500 కోట్లు రిలీజ్ చేయించండి. అదేవిధంగా భూములకు పరిహారం ఇవ్వాలి. ఇంతవరకు 26 టీఎంసీ కింద భూములు మునిగిపోయినాయి.
వాటి గురించి ప్రస్తావన చేసి కనీసం నువ్వు ఇచ్చిన మాట దేవుడు ఎరుగు రావాల్సిందని ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే కూడా చెప్తున్నా. ఎందుకంటే బాధ్యత ఓట్లు వేయించుకున్నావు. ఓట్లు వేయించుకున్న తర్వాత నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఏదో గాలికి వదిలేసినా.